బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఒక జాతరగా మారబోతుందనేది ఎస్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇది ఒక రాజకీయ సభగా కాదు, తమ సభగా మా సభగా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి. సో అదంతా కూడా వాళ్ళ ఉత్సాహంలో ఎట్లా కనిపిస్తుంది? ఖచ్చితంగా నాడు టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ మొత్తంగా గులాబీ పార్టీ పుట్టి 25 ఏళ్ళు గడుస్తుంది. ఈరోజు జరిగేటువంటి సభకు సంబంధించినటువంటి లక్షలాది మందికి ఈ సభకు వచ్చేటువంటి అవకాశాల నేపథ్యంలో కేవలం కేసీఆర్ ప్రసంగం వినాలి, తాను ఏం మాట్లాడతారో వినాలనే లక్ష్యంతో చాలామంది కూడా గ్రామాల నుంచి ఇటు సభకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. 14 ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమ పోరాటం చేసి, అంతేకాకుండా 10 ఏళ్లలో అన్ని రంగాలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించి తెలంగాణను పూర్తి స్థాయిలో సుభిక్షం చేసినటువంటి కేసీఆర్ ప్రసంగం వినడానికి అనేక మంది కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. కేసీఆర్ ప్రసంగం పైనే అందరి ఆసక్తి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు సభకు రాలేనటువంటి వాళ్ళంతా కూడా టీవీలకు హత్తుకుపోయేటువంటి అవకాశాలు అయితే మనకు సాయంత్రంలోగా కనిపించేటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు జెండాలు గ్రామాల స్థాయిలో ఎగిరేసిన తర్వాత ఇటు సభా ప్రాంగణానికి వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఉదయం 9 గంటలకల్లా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళంతా కూడా బయలుదేరేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా రోడ్లు బ్లాక్ చేయకూడదు, వచ్చిపోయేటువంటి దారులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక క్రమ పద్ధతిలో రావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచించినటువంటి నేపథ్యంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏదైనా ఇబ్బంది కనుక తలెత్తినట్టయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి ఖచ్చితంగా ఆ సహాయం తీసుకోవాలని కూడా సూచించారు. ఒక 100 బైక్ రైడర్స్ను కూడా సిద్ధం చేశారు. టో వెహికల్స్ కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో పార్కింగ్ స్థలాల నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. దాదాపు 500 మంది స్టేజ్ మీద కూర్చుంటారు. అందులో కేవలం ఒక 3-4తో పాటు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం చాలా సుదీర్ఘంగా కొనసాగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. సాయంత్రం సభకు సంబంధించినటువంటి లక్షలాది మందిగా తరలి వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రాజేష్ రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఎస్ సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ అత్యంత వైభవంగా జరగబోతోంది. ప్రజలు భారీ ఎత్తున తండోపతండాలుగా తరలి రాబోతున్నారు. ఇప్పటికే దారులని కూడా పూర్తిగా గులాబీ మయంగా మారిన పరిస్థితి, ఎలకదుర్తి మొత్తం గులాబీ వనంగా మారింది.